నాకు వెంటనే మైత్రిని చూడాలనుంది. నేను దైవకార్యం కోసం వెళ్ళాలా, మైత్రిని చూడ్డానికి వెళ్ళాలా అనేది నిర్ణయించుకోలేక సతమతం అయిపోతున్నాను. నాగేశ్వరి, నేను ఆ దైవానికి సంబంధించిన దాన్నే. అయినా దైవకార్యం కంటే నువ్వు పడుతున్న బాధే నాకు పెద్దదిగా కనిపిస్తోంది. వద్దు నాగేశ్వరి, మనసుని చంపుకొని ఏ పని చెయ్యకు. ఆ లాకెట్ ఇలా ఇవ్వు. ఇప్పుడు మనం దైవ కార్యానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముందు మైత్రిని చూద్దాం. దీనికోసమేగా మీరందరూ ఒక్కొక్కరిగా ఇలా నన్ను వెంటాడి వస్తున్నారు. తీసుకో. వెళ్ళి మీ సన్యాసితో చెప్పు, నన్ను ఏమీ చేయలేరని. నాగేశ్వరి ఇప్పుడు నన్ను నమ్ముతోంది. నువ్వు కానీ ఆ సన్యాసి కానీ నాగేశ్వరిని నా దగ్గర నుంచి తప్పించాలని చూస్తే చంపేస్తాను. మిమ్మల్ని కాదు, నాగేశ్వరిని. ఇప్పుడు కూడా కార్ బాయ్నెట్లో బాంబు ఉంది. ఒక్క చిటిక వేస్తే చాలు, కార్తో సహా నాగేశ్వరి బూడిదైపోతుంది. చూస్తావా? ఇంకా ఏం చేస్తున్నారు బయలుదేరకుండా? రేడియేటర్లో నీళ్లు పోస్తున్నాను. చూసావా?
రాగుణ, అసలేం జరుగుతుంది? నన్ను ఎందుకు ఇక్కడ పిలిపించారు? నాగేశ్వరికి ఏమైంది? ఎక్కడుంది? ఎలా ఉంది? నాగేశ్వరి ప్రస్తుతం క్షేమంగానే ఉంది. కానీ ప్రమాదం మాత్రం ఆమెను నీడలా వెంటాడుతూనే ఉంది. నాగేశ్వరి ప్రమాదం వెంటాడమేంటి? అసలు నాగేశ్వరి చూపు వచ్చిందా లేదా? లేదు, ఓ దుష్టశక్తి ప్రస్తుతం నాగేశ్వరితోటే ఉంది. త్వరలోనే ఆ దుష్టశక్తికి దైవశక్తికి మధ్య ఓ పెద్ద యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధ భూమిలో సేనాధిపతివి నువ్వే. నాగేశ్వరి అస్త్రమైతే ఆ అస్త్రాన్ని శత్రువు మీదకి సంధించే యోధుడివి నువ్వే కావాలి. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాం. యుద్ధానికి సిద్ధమవు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ముందు నువ్వు మనోనిబ్బరం తెచ్చుకోవాలి. అందుకు ధ్యానం చేయాలి. కుడి పక్కనే మైత్రి గది ఉంది, వెళ్ళు. నేనిప్పుడే వస్తాను. అమ్మా నాగేశ్వరి, నీకేం కాలేదు కదా? ఆ వైదేహి నిన్నేం చేయలేదు కదా? నాకేం కాలేదమ్మమ్మా. మైత్రి ఎలా ఉంది? గౌతమ్ ఎలా ఉన్నారు? చూస్తున్నావు కదమ్మా, పులుకు పలుకు లేదు, జీవోత్సవాల్లా పడున్నారు. డాక్టర్ ఏం చెప్పారు? గ్యాస్ బాగా పీల్చడం వల్ల మెదడు దెబ్బతిందట. అందువల్ల వాళ్ళ స్పృహలోకి రావడానికి చాలా టైం పడుతుందన్నారు. ఏమిటో దీని తలరాత. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందనుకుంటే ఇలా జరిగింది. వీళ్ళని ఇలా చూస్తూ ఉంటే నాకుండా తరుక్కుపోతుంది. నాగేశ్వరిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాం. మైత్రి గదిలోకి వెళ్ళింది. మరి తనేది? వస్తుంది. ఏమే, నా కూతుర్నే చంపాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనే, చంపేస్తాను నేను.
వైదేహి మీద చెయ్యి వేస్తే నువ్వు చస్తావు. నువ్వు దీన్ని సపోర్ట్ చేస్తున్నావేంటే? ఎందుకంటే అది నీ కూతురు నాగేశ్వరి కాదు, ఆ దైవశక్తికి సంబంధించిన డూప్లికేట్ నాగేశ్వరిను కాదు, నేను సృష్టించిన దుష్ట నాగేశ్వరి. నువ్వు చెప్తుందంతా నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. నువ్వు తీసుకెళ్ళింది డూప్లికేట్ నాగేశ్వరిని కదా, మరి అదేమైంది? ఇదెలా వచ్చింది? అంతా నా మాంత్రిక శక్తి. ఆ దైవశక్తికి సంబంధించిన డూప్లికేట్ నాగేశ్వర్ని నేను నా మాంత్రిక కోటలో బంధించాను. ఎలాగైతే దైవశక్తి నాగేశ్వరి రూపంలో ఒక శక్తిని సృష్టించి పంపిందో, అలాగే నేను కూడా దుష్టశక్తికి నాగేశ్వరి రూపం ఇచ్చాను. ఇప్పుడు దీని సాయంతో అనుకున్నది సాధిస్తాను. ఈ దుష్టశక్తి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇన్నాళ్ళు నీ కూతురు నాగేశ్వరికి ఆ దైవశక్తి నాగేశ్వరి సాయం చేసేది. ఇప్పుడు దాన్ని నా మాంత్రికతో బంధించాను కాబట్టి ఇక నుంచి దాని ప్లేస్లో ఈ దుష్ట నాగేశ్వరి నీ కూతురుతో ఉంటుంది. అదెలాగో ఇది చెప్పేదంతా మంచిదే అని నమ్ముతుంది కదా. అంతా బానే ఉంది. ఇంతకీ ఆ ముడుపు సంగతి ఏమైంది? ఆ, అంతా చేతికి అందినట్టే అంది, చేజారిపోయింది. ఆ ముడుపుని ఓపెన్ చేస్తే నాగేశ్వరి విగ్రహం మెడలో లాకెట్ అపియర్ అయిందట. దాన్ని తీసుకొని వస్తుంటే మధ్యలో ఆ జునుపాలుగాడు అడ్డుపడ్డాడు. ఇదిగో ఈవిడే దాన్ని నాగేశ్వరి దగ్గర నుంచి తీసుకొని ఆడికిచ్చేసింది. ఏంటి నువ్వు చేసిన పని? నేను చేసింది కరెక్టే. నాగేశ్వరి మన దగ్గరున్నప్పుడు లాకెట్ వాళ్ళ దగ్గరుండి ప్రయోజనం లేదు. లాకెట్ని నాగేశ్వరి ఉపయోగిస్తేనే విగ్రహం బయటికి వస్తుంది. అలాంటప్పుడు లాకెట్ని వాళ్ళు ఉంచుకొని ఏం చేస్తారు? అందుకే వాడికిచ్చాను. నువ్వు ఇలాగే అంటావు. పొరపాటున నాగేశ్వరిని ఆ దైవశక్తికి సంబంధించిన మనుషులు తీసుకెళ్ళి విగ్రహం బయటికి తీస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావనేది. నా కళ్ళు కప్పి తీసుకెళ్లడం అంత సులభం అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. వైదేహి, నువ్వు నేరుగా సర్పవనం వెళ్ళి ఆ సన్యాసితో చెప్పు, మరో 10 రోజుల్లోగా ఆ సన్యాసి వాడికి సంబంధించిన వాళ్ళందరూ అడవికి వెళ్ళిపోవాలని. అలా వెళ్తే విగ్రహం బయటికి తీస్తావని, లేకపోతే నాగేశ్వరిని చంపేస్తావని చెప్పు. ఆ, మనం చెప్పగానే వెళ్ళిపోతారేంటి? వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే నాగేశ్వరిని 10వ రోజు నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నాగేశ్వరిని చంపితే లాసు మనకే. అది లేకపోతే విగ్రహం బయటికి ఎవరు తీస్తారు? విగ్రహం బయటికి రావడం నాకు ముఖ్యం కాదు. మనం చెప్పినట్టు వాళ్ళు వినడం ముఖ్యం. ఆ దైవశక్తి మనకి తల వంచి పారిపోవడం ముఖ్యం. ముందు ఆ పనులు చూడండి. దానికి ఏమైనా పిచ్చా? అలా మాట్లాడుతుందేమిటి? అదేం చెప్పినా సరిగానే ఉంటుంది. అది చెప్పినట్టే చేద్దాం. అన్నట్టు మరో విషయం, ఇక నుంచి నాగేశ్వర్తో పాటు నా దుష్టశక్తి కూడా నీ ఇంట్లోనే ఉంటుంది. ఓ వారం రోజుల పాటు నువ్వు మీ ఆయన ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళండి. అలాగే.
మనకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది దేవకి? మనం ఎవరికి ఏ కీడు చేయలేదే. ఎందుకని ఆ భగవంతుడు మనల్ని ఇలా అణుగొడవల కష్టాలు పాలు చేస్తూ పరీక్షిస్తున్నాడు? మనకి తెలియకుండా మనం ఏదో పాపం చేసుంటామండి. అందుకే మన పాపాలకి మన పిల్లలు బలైపోతున్నారు. ఏంటి దేవకి నువ్వు అనేది? మనం ఎవరికీ అపకారం తలపెట్టలేదు. చెప్పాలంటే మనమే ఇతరుల వల్ల నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చెప్పాను కదండి, మనకు తెలిసి ఏ తప్పు చేయలేదు. ఈ జన్మలోనో గత జన్మలోనో ఏదో పెద్ద పాపాన్నే మూటగట్టుకుని ఉంటాం. అందుకే ఇలా జరుగుతోంది. జరుగుతున్నదంతా చూస్తూ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. అవేం మాట్లాడండి. నిజం దేవకి, నాకు బతకాలని లేదు. మీరే ఇలా బెంబేలు పడిపోతే మేమేం చేయాలి? పాపం, మనకంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్న నాగేశ్వర ఏం కావాలి? మీరున్నారన్న ధైర్యంతో బతుకుతున్న నేనేం కావాలండి? చూడండి, మనం ఏదైనా పాపం చేసుంటే ఆ పాప నివృత్తి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా మైత్రి ప్రాణాల కోసం, మన మనశ్శాంతి కోసం మనం ఆలయాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం. ఓ 2-3 రోజుల పాటు దైవ దర్శనంలో ఉంటే మన కష్టాలు ఏదో ఒక దేవుడు వినకపోతాడా, తీర్చకపోతాడా? మన బాధ ఏ దైవానికి పట్టదు దేవకి. అందుకే మనం ఇలా బాధపడుతున్నా ఏ దైవమూ పట్టించుకోలేదు. అలా అనకండి. మనం ఇప్పుడు బయలుదేరి ఊరూరా వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వద్దాం. మనం బయలుదేరితే నాగేశ్వరిని ఎవరు చూసుకుంటారు? హాస్పిటల్లో ఉన్న మైత్రిని ఎవరు చూసుకుంటారు? మా అమ్మ ఉంది కదండి, ఆవిడిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇంట్లోనే ఉంటే నాకు ధైర్యం చాలడం లేదు. నా మాట విని బయలుదేరదామండి. అలాగే, నీ ఇష్టం. నాగేశ్వరి, నేను మీ నాన్నగారు మైత్రి ఆరోగ్యం బాగుండాలని వేడుకోవడం కోసం దైవ దర్శనానికై బయలుదేరుతున్నాం. నువ్వు అమ్మమ్మ మైత్రిని జాగ్రత్తగా చూసుకోండి. మేము 3-4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. నాగేశ్వరి, మీ నాన్నగారు హాల్లో కూర్చునున్నారు. నువ్వు వెళ్ళి ధైర్యంగా ఉండమని 4 మాటలు చెప్పు. సరేనమ్మా. ఏంటి, నా కోసం వెతుకుతున్నట్టున్నావు? అవును, ఇంతసేపు ఎక్కడున్నావు? గదిలోనే ఉన్నాను. నేను నిన్ను అన్ని గదుల్లోనూ వెతికానే. నేను కనిపించాలనుకుంటే కనిపిస్తాను, లేకపోతే లేదు. చెప్పు, ఏంటి విషయం? నేను మా ఆయన బయట ఊరు వెళ్తున్నాం. అంతా జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా నాగేశ్వర్ని ఓ కంట కనిపెడుతూ ఉంటూ. దాన్ని ఎలాగైనా తీసుకెళ్ళడానికి ఆ సన్యాసికి సంబంధించిన మనుషులు ప్రయత్నించొచ్చు. వాళ్ల సంగతి, నాగేశ్వరి సంగతి నేను చూసుకుంటాను.
నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఉండు. నేను చెప్పేంత వరకు ఇంటికి రాకు. అలాగే, నేను బయలుదేరుతాను. రేయ్, బయటికి రండిరా. ఏంటి ఫీల్ అవుతున్నావా? నీకు ఇవ్వలేదనా లేక గుడి ముందు కాలుస్తున్నానా? పళ్ళు కొరక్కు ఊడిపోతాయి. ఇప్పుడు టెన్షన్ పడాల్సింది ఇక్కడ నేను సిగరెట్ కాలుస్తున్నందుకు కాదు. ఇప్పుడు అక్క మీకు మ్యాటర్ చెప్పుద్ది, అది విని టెన్షన్ పడండి. అక్క చెప్పక్క. నీ పిచ్చితనం చూస్తుంటే నాకు జాలేస్తోందిరా. ఈ ఊరి జనం కొన్నాళ్ళు కరువు కాటకాలతోనూ మరికొన్నాళ్లేమో విపరీతమైన వరదలతో బాధపడి తట్టుకోలేక ఊరొదిలి పారిపోయారు. జనమేంటి, ఈ గుళ్ళో నిత్యం దైవానికి పూజ చేసే పూజారి కూడా పారిపోయాడు. మరి నువ్వు వీడు మాత్రం ఇక్కడ ఎందుకున్నారో నాకర్థం కావడం లేదు. వీడు లాకెట్ తెచ్చేసినంత మాత్రాన మేము ఏమీ చేయలేమనుకుంటున్నారా? పిచ్చివాళ్లారా, నాగేశ్వరి మా దగ్గరుంది. మేమనుకుంటే నాగేశ్వరి చేత విగ్రహాన్ని బయటికి తీయించగలం. కానీ మీరు నాగేశ్వరి లేకుండా విగ్రహాన్ని బయటికి తీయలేరు. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు ఈ ఊరు వదిలి నువ్వు, వీడు, ఇంకా మీతో ఉన్న దేవదూతలందరూ అడవికి వెళ్ళిపోండి. ఒకవేళ నేను చెప్పినట్టు 10 రోజుల్లోగా వెళ్ళలేదనుకో, నాగేశ్వర్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం. ఏది బెటరో ఆలోచించుకోండి. నాగేశ్వర్ని చంపేస్తే విగ్రహం మాకు కూడా దొరకదనుకుంటున్నారా? ఏం పర్వాలేదు, విగ్రహం దొరకటం నాకంత ముఖ్యం కాదు. నేను ఓడిపోవడం గురించి నాకు బాధ లేదు. నీ దైవం నాగేశ్వరీదేవి నా ముందు గెలవకూడదు. బాగా గుర్తుంచుకోండి, ఈ రోజు నుండి మీ టైం స్టార్ట్ అవుతోంది. 10 రోజుల్లో మీరు మేం చెప్పినట్టు విని అడవికి వెళ్ళిపోవాలి. లేకపోతే నాగేశ్వరి చావు మా చేతుల్లోనే. జాగ్రత్త. తల్లి, నన్ను ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉంచావు? ఇంత అవమానం జరిగాక బ్రతకాలనే ఆశ నాకు ఏ కోశాన లేదు తల్లి. నన్ను చంపేయి తల్లి, నన్ను చంపేయి.
సన్యాసి, ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? ఇప్పుడేమైందని? అంతా తెలిసి ఏమైందని అడుగుతున్నావా? ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికే భయపడే ఆ వైదేహి ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని నిన్ను ఎంత హేళనగా మాట్లాడిందో నీకు తెలియదా అమ్మా? నాకంతా తెలుసు సన్యాసి. వాళ్ళు మాట్లాడారని నువ్వు బాధపడితే ఏం జరుగుతుంది? ఇంకేం చేయను తల్లి. నాగేశ్వరిని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది ఆ వైదేహి. దాన్నేమైనా చేస్తే నాగేశ్వరి ప్రాణాలకు ప్రమాదం అని ఊరుకోవాల్సి వస్తోంది. తల్లి, నువ్వు ఒక్క మాట చెప్పు తల్లి, నేను ఆ వైదేహిని ముక్కలు ముక్కల కింద చేస్తాను. వైదేహిని దండించడానికి సమయం రావాలి. ఇప్పుడు గ్రహాలు దానికి అనుకూలంగా ఉన్నాయి. మనం కాస్త ఓపికగా ఉండాలి. లేకపోతే మూర్ఖులు నాగేశ్వరి ప్రాణాలకు ఆపద తలపెట్టచ్చు. దైవశక్తి దుష్టశక్తులకు తలవంచడం నాకు చాలా అవమానం ఉంది తల్లి. మనం దానికి తలవంచడం లేదు. మహాభారతంలో కృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు ఎందుకు ఆగాడు? అది విధి. అంతవరకు ఎదురు చూడాలని ఉంది. అందుకే వేచి ఉండి 100 తప్పులైన తర్వాత శిశుపాల వధ చేశాడు. ఇది అలాగే. వైదేహి తప్పులు లెక్కిస్తూనే ఉన్నాను. సమయం రాని వైదేహి వధ కూడా జరుగుతుంది. అంతవరకు కాస్త ఆగండి. ఇలా చిన్నపిల్లల్లా ఏడుస్తూ మారం చేయకండి. ఎవరు? నేనే.